హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగదీష్. మీరు చూస్తున్నారు జేడీ ఎలక్ట్రికల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఫ్రిడ్జ్ యొక్క కంప్రెసర్ స్టార్టింగ్ ఏది, రన్నింగ్ ఏది ఎలా తెలుసుకోవాలి. నెక్స్ట్ కంప్రెసర్ పనిచేస్తుందా లేదా ఎలా తెలుసుకోవాలి. కంప్రెసర్ కంటిన్యూటీ అన్నది క్లామ్ మీటర్తో ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే సిరీస్ ల్యాంప్తో ఎలా చెక్ చేసుకోవాలి అన్నది అన్ని విషయాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు కంప్రెసర్ని ఎలా చెక్ చేయాలి, కంప్రెసర్ పంపింగ్ అవుతుందా లేదా అని మొత్తం ఈ వీడియోలో అయితే క్లియర్గా అన్నీ కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చూడొచ్చు, కంప్రెసర్ అయితే మన దగ్గరే ఉంది. ఈ కంప్రెసర్ ఇప్పుడు ఇందులో కామన్ టెర్మినల్ ఏది, స్టార్టింగ్ ఏది, రన్నింగ్ ఏది, అలాగే మీటర్తో క్లామ్ మీటర్తో ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే సిరీస్ ల్యాంప్తో ఎలా చెక్ చేసుకోవాలన్నది కూడా ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం అనమాట. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది 42 కంప్రెసర్. చూడొచ్చు, ఇదైతే సెక్షన్ పైపు, ఇది డిశ్చార్జ్ పైపు. ఇక్కడ నుంచి ప్రెజర్ అన్నది కండెన్సర్కి వెళ్తుంది, అంటే ప్రెజర్ అవుట్పుట్ అన్నది ఇక్కడ నుంచి వస్తుంది. ఇది ప్రెజర్ అన్నది లోపలికి లాక్కుంటుంది అనమాట. అంటే గ్యాస్ ఇది పంపింగ్ చేస్తుంది, ఇది గ్యాస్ అన్నది లోపలికి తీసుకుంటుంది. ఇదే పిన్ వాల్, ఇక్కడ నుంచి మనం గ్యాస్ ఫిల్ చేయాలి. తర్వాత ఈ నాన్ రిటర్న్ వాల్ కాబట్టి ఇక్కడ పిన్ అన్నది లాక్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడైతే మనం ఈ కంప్రెసర్లో కామన్ టెర్మినల్ ఏది, స్టార్టింగ్ టెర్మినల్ ఏది, రన్నింగ్ టెర్మినల్ ఏది, ఇవైతే మనం తెలుసుకోవడానికి వీడియో అయితే చేస్తున్నాం అనమాట. చూడొచ్చు, ఇది ఎల్జీ కంప్రెసర్ కాబట్టి మీకు కామన్ టెర్మినల్ పిన్ కిందన వచ్చింది. అదే వైర్ఫుల్ కంప్రెసర్ అలాగే వేరే కంప్రెసర్స్ ఏమైనా అయితే ఈ కామన్ టెర్మినల్ అన్నది పైకి వస్తుంది. మేమైతే ఈ ఎల్జీలో మాత్రం కిందకి వస్తుంది అనమాట కామన్ టెర్మినల్. బట్ స్టార్టింగ్ ఏది, రన్నింగ్ ఏది అన్నది మనం తెలుసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడైతే మన దగ్గర ఉన్న క్లామ్ మీటర్ అయితే తీసుకున్నాం. క్లామ్ మీటర్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఈ క్లామ్ మీటర్లో మనం బ్రదర్ సౌండ్ సింబల్ ఉంది కదా, ఈ బ్రదర్ సౌండ్ సింబల్ అన్నది పెట్టుకోవాలి. నెక్స్ట్ బ్రీఫ్ సౌండ్, ఇది ఇప్పుడు డయోడ్ టెస్టింగ్లో ఉంది. చూడొచ్చు, డయోడ్ సింబల్ ఉంది. ఇప్పుడు అయితే మనం ఈ సెలెక్ట్ బటన్ అన్నది నొక్కితే బ్రదర్ సౌండ్లోకి అన్నది చేంజ్ అవుద్ది అనమాట. ఇప్పుడు ఏమవుద్దంటే ఈ 2 వైర్స్ని మనం కలిపితే బ్రీఫ్ సౌండ్ అన్నది వస్తుంది. ఇప్పుడు మనం ఎలా చెక్ చేసుకోవాలన్నది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ 2 వైర్స్ని ఇలా కలిపితే బ్రీఫ్ సౌండ్ వచ్చి ఈ వాల్యూ అనేది 0కి వస్తుంది అనమాట. 0కి వస్తుంది అలా పట్టుకుంటే. ఇప్పుడు ఈ రెండు పట్టుకుంటే బ్రీఫ్ సౌండ్ వస్తుంది కదా, అలాగే మన రెసిస్టెన్స్ వాల్యూ కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎలా చెక్ చేస్తాం అన్నది చూడండి క్లియర్గా అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం స్టార్టింగ్ ఏది, రన్నింగ్ ఏది అన్నది తెలుసుకుందాం. ఇది కామన్ టెర్మినల్ కదా, ఈ కామన్ టెర్మినల్కి అన్నది ఒక వైర్ అనేది కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇటు సైడ్ ఉంది కదా, ఈ పిన్కి అయితే నేను కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, మీకు వినిపిస్తుందో లేదో తెలీదు, బట్ బ్రీఫ్ సౌండ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ చూడండి, రెసిస్టెన్స్ వాల్యూ 19.0 ఉంది. 19.0, 18.9 అలా వస్తుంది. 19, 18.9 వస్తుంది. ఇది ఈ టెర్మినల్కి వచ్చే వాల్యూ. కామన్ కన్నది కామన్గా ఉంచేస్తాం ఈ వైరు. ఈ టెర్మినల్కి పెడితే 18.9, 19 వస్తుంది కదా. ఇప్పుడు యువతల టెర్మినల్కి పెడదాం. యువతల టెర్మినల్కి పెడితే వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. చూడండి, ఇప్పుడు బ్రీఫ్ సౌండ్ వస్తుంది. అంటే కంప్రెసర్ అన్నది ఇది దీనికి వస్తుంది, దీనికి వస్తుంది. నెక్స్ట్ ఇలా పెడితే బాడీకి అన్నది రాకూడదు. బాడీకి వచ్చిందంటే కంప్రెసర్ పోయినట్టు అనమాట. ఇప్పుడు ఇలా కామన్కి ఇలా బాడీకి పెట్టినప్పుడు బ్రీఫ్ సౌండ్ వచ్చిందంటే కంప్రెసర్ పోయినట్టు. ఇప్పుడు నేను ఈ కామన్ టెర్మినల్కి దీనికి పెట్టినప్పుడు బ్రీఫ్ సౌండ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ కూడా 19, 19.1 అలా వస్తుంది. ఇప్పుడు వేరే టెర్మినల్ ఉంది కదా రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ టెర్మినల్. ఇప్పుడు రైట్ సైడ్ టెర్మినల్కి పెడదాం. చూడండి, ఇప్పుడు రైట్ సైడ్ టెర్మినల్కి పెడితే ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ అన్నది 24 నుంచి 23, 22, మొత్తం మీద 22.6 దగ్గర కాన్స్టెంట్ అయితే అయ్యింది. చూడండి, 22.5, 22.6 అలా వస్తుంది. అయితే బ్రీఫ్ సౌండ్ వస్తే మనకి 100% కంప్రెసర్ అన్నది వర్క్ అవుతుంది అన్నది తెలిసిపోద్ది.
నెక్స్ట్ బాడీకి అన్నది రాకూడదు. ఇలా బ్రీఫ్ సౌండ్ వచ్చి నెక్స్ట్ బాడీకి వచ్చిన కంప్రెసర్ పోయినట్టే. మనకి కామన్కి స్టార్టింగ్కి రన్నింగ్కి ఇలాగ మనం రెండాట్లకి కంటిన్యూటీ పెట్టినప్పుడు బ్రీఫ్ సౌండ్ రావాలి. అప్పుడు బాడీకి కూడా రాకూడదు. అలాంటి టైంలోనే కంప్రెసర్ పనిచేస్తున్నట్టు. ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత మీకు స్టార్టింగ్ ఏది రన్నింగ్ ఏది అన్నది ఇంకా మీకు డౌట్ ఉండొచ్చు. చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది కామన్ టెర్మినల్. దీనికి పెడితే 19.5 19 అలా వస్తుంది కదా. ఇది దీని వాల్యూ. అలాగే దీనికి యువతల రైట్ సైడ్ ఉన్న టెర్మినల్కి పెడితే 21 22 22.5 వస్తుంది. అంటే మీకు ఇక్కడ అర్థం అవ్వాలి, దీనికి పెట్టినప్పుడు వాల్యూ రెసిస్టెన్స్ వాల్యూ అనేది తక్కువ వస్తుంది. అంటే 19 వస్తుంది, 19 వస్తుంది. దీనికి పెడితే మాత్రం 22 వస్తుంది రెసిస్టెన్స్ వాల్యూ. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఎప్పుడు కూడా కంప్రెసరే కాదు, మన ఫ్యాన్ వైండింగే కాదు, ఏదైనా సరే రెసిస్టెన్స్ వాల్యూ తగ్గింది అంటే అది స్టార్టింగ్ వైండింగ్ అనమాట. రెసిస్టెన్స్ వాల్యూ అన్నది ఎక్కువగా ఉంటే అది రన్నింగ్ వైండింగ్ అనమాట. ఇప్పుడు ఈ కంప్రెసర్ వాల్యూ చెక్ చేసాం కదా. 19 వచ్చింది స్టార్టింగ్ వైండింగ్, 22 వచ్చింది కదా అది రన్నింగ్ వైండింగ్ అనమాట. మనం అలాగైతే తెలుసుకోవాలి. నెక్స్ట్ మీరు ఇంకా సింపుల్గా అంటే ఎలా ప్రాక్టికల్గా వాల్యూస్ క్లామీటర్తో చెక్ చేసి స్టార్టింగ్ ఏది రన్నింగ్ ఏదో తెలుసుకోవాలంటే ఈ పద్ధతి. నెక్స్ట్ మీరు బండగా గుర్తుపెట్టుకోవాలంటే కనుక కంప్రెసర్లో కామన్ టెర్మినల్ అన్నది ఎల్జీకి కిందన వస్తుంది, మిగతా రిమైనింగ్ కంప్రెసర్కి పైన వస్తుంది. బట్ స్టార్టింగ్ రన్నింగ్ ఉన్న 2 పిన్స్ ఉన్నాయి కదా, అవి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎప్పుడు కూడా స్టార్టింగ్ వైండింగ్, రైట్ సైడ్ ఉన్నది ఎప్పుడు కూడా రన్నింగ్ వైండింగ్ అనమాట. అది బండగా గుర్తుపెట్టుకుంటే మీరు కంప్రెసర్ యొక్క ఫేసింగ్ని చూసుకుని రైట్ సైడ్ ఏ టెర్మినల్ అయితే ఉందో ఆ టెర్మినల్కే మీరు రన్నింగ్ వైర్ అన్నది ఇచ్చేసుకోండి. అంటే రిలే ఉంటుంది కదా, ఈ రిలేకి ఇంకా చూడండి, ఇది రిలే. ఈ రిలేకి ఎప్పుడు మనం ఎల్జీ కంప్రెసర్కి అయితే ఇలా వస్తుంది కాబట్టి ఇది రైట్ సైడ్ ఉంది రన్నింగ్. ఓకే, అదే వైర్ఫుల్కి అయితే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఈ పిన్ లెఫ్ట్ సైడ్ ఉంది అంటే ఈ రిలే దీనికి పనిచేయదు. 2 పిన్లు ఉన్న రిలే అన్నా ఉండాలి, లేదంటే రైట్ సైడ్ పిన్ ఉన్న రిలే అన్నా ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడైతే మనం ఈ సిరీస్ ల్యాంప్తో కూడా చెక్ చేసి కంప్రెసర్ ఎలా చెక్ చేసుకోవాలన్నది, తర్వాత రిలేస్ అన్నది కనెక్ట్ చేసి మనం ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇప్పుడైతే మనం క్లామీటర్తో ఎలా చెక్ చేయాలని తెలుసుకున్నాం. ఇప్పుడు సిరీస్ ల్యాంప్ ఇది. టెస్ట్ ల్యాంప్తో ఎలా చెక్ చేసుకోవాలన్నది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఈ 2 సిరీస్ వైర్స్, ఈ 2 కనెక్ట్ చేస్తే లైట్ అనేది వెలుగుతుంది కదా. ఇప్పుడు మనం ఈ వైండింగ్ ఎలా చెక్ చేసుకోవాలన్నది చూపిస్తాను చూడండి. ఇది కామన్ టెర్మినల్, దీనికి పెట్టాం కదా, లైట్ వెలిగింది. సో వైండింగ్ పనిచేస్తుంది. సేమ్ ఫ్యాన్ వైండింగ్ ఎలా చెక్ చేసుకుంటాం అలాగే వైండింగ్ పనిచేస్తుంది. నెక్స్ట్ దీనికి కూడా పెట్టాం. లెఫ్ట్ సైడ్ టెర్మినల్కి పెట్టాం, వెలిగింది. రైట్ సైడ్ టెర్మినల్కి పెట్టాం, వెలిగింది. సో కంప్రెసర్ వైండింగ్ అన్నది బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, బాడీకి పెట్టుకోవాలి. కామన్కి బాడీకి పెట్టాను, స్టార్టింగ్కి బాడీకి పెట్టాను, రన్నింగ్కి బాడీకి పెట్టాను. కామన్కి బాడీకి పెడితే తెలిసిపోద్ది. ఒక్కొక్కసారి కామన్ వైర్ ఓపెన్ అయిపోద్ది, రన్నింగ్ వైర్కి స్టార్టింగ్ వైండింగ్కి లోపల షార్ట్ అయినా సరే దీనికి వస్తూ ఉంటుంది. అందుకోసం మనం 3 టెర్మినల్స్కి పెట్టి బాడీకి అన్నది చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే వైండింగ్ వర్కింగ్లో ఉంది, బాడీకి రావట్లేదు. సో కంప్రెసర్ అన్నది వర్కింగ్లో ఉందన్నమాట. ఇప్పుడు మనం రిలేస్ అన్నవి కనెక్ట్ చేసి కంప్రెసర్ ఆన్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ రిలే ఓఎల్పీని కూడా ఎలా చెక్ చేసుకోవాలన్నది సింపుల్గా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే డెప్త్గా వెళ్దాం. ఇది ఓఎల్పీ అంటే ఓవర్లోడ్ ప్రొటెక్టర్ అనమాట. ఇది ఇక్కడ సప్లై ఇస్తే ఇక్కడికి రావాలి. ఇది కంప్రెసర్ అన్నది బాడీకి కనెక్ట్ చేస్తాం కాబట్టి కామన్ టెర్మినల్కి. ఇది ఓవర్ హీట్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఇందులో ఉన్న ఓవర్లోడ్ ప్రొటెక్టర్ థర్మల్ రిలే ఉంటుంది. ఆ రిలే ట్రిప్ అవ్వడం వల్ల ఓవర్ హీట్ అవ్వడం వల్ల ట్రిప్ అయిపోతే ఇక్కడ ఇచ్చిన సప్లై ఇక్కడికి రాదనమాట. అంటే కంప్రెసర్ అన్నది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. ఇప్పుడు ఈ ఓఎల్పీని ఎలా చెక్ చేసుకోవాలంటే సింపుల్గా ఇలాగా ఇక్కడ ఉన్న పిన్కి పెట్టుకోవాలి, దీనికి పెట్టాలి. సారీ, లైట్ అయితే ఆపేసి ఉంది, సిరీస్ ల్యాంప్ది ఆన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే ఈ పిన్కి పెట్టాం కదా,
ఇలా వెలిగింది అంటే ఓఎల్పి అన్నది వర్కింగ్లో ఉందన్నమాట 100%. ఓవర్లోడ్ అయ్యి ఓవర్ హీట్ అయినప్పుడు మాత్రం ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఇచ్చిన సప్లై ఇక్కడికి రాదు, అప్పుడు కంప్రెసర్ అన్నది ఆఫ్ అయిపోద్ది. ఇది ఓఎల్పి చెకింగ్. అలాగే మనం రిలే చెకింగ్ కూడా తెలుసుకుందాం. ఇది రిలే. ఈ రిలే చెకింగ్ ఎలా అంటే ఇది కూడా సేమ్ అంతే. ఇది రైట్ సైడ్ది రన్నింగ్ టెర్మినల్ కదా. ఇప్పుడు ఇది ఈ రిలే ఏమవుద్దంటే మనం సప్లై ఇటు సైడ్ ఇచ్చినప్పుడు సప్లై ఇటు సైడ్ ఇస్తాం కదా, అంటే సప్లై ఇటు సైడ్ ఇస్తాం. ఇక్కడ సప్లై ఇచ్చినప్పుడు ఇక్కడికి సప్లై జస్ట్ ఇలా స్టార్ట్ చేసి రిలీజ్ చేసేస్తుంది అనమాట. అంటే ఇది రన్నింగ్ టెర్మినల్ అన్నది మనం సప్లై ఇచ్చేస్తాం ఈ పిన్కి. ఈ యువతల పక్క టెర్మినల్ కంటే స్టార్టింగ్ టెర్మినల్కి జస్ట్ సప్లై స్టార్ట్ చేసి కంప్రెసర్ రన్నింగ్లో పడిన తర్వాత ఇక్కడికి సప్లై అనేది కట్ ఆఫ్ అయిపోద్ది. ఈ రిలే కూడా మనకి ఏదైనా ప్రాబ్లం కంప్లైంట్ ఉన్నప్పుడు బాడీకి వచ్చినా లేదంటే ఓవర్లోడ్ అయినా సరే ఈ రిలే కూడా ట్రిప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి కదా, ఈ 2 హోల్స్లో పెట్టినా సరిపోద్ది, లేదంటే ఈ పిన్కి దీనికి పెట్టినా సరే సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఈ పిన్కి దీనికి పెట్టినప్పుడు ఇలా లైట్ అన్నది వెలగాలి. ఇలా వెలిగితేనే రిలే పనిచేస్తున్నట్టు. దీనికి పెడితే పోయిన రిలే కూడా వెలుగుతుంది, ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి సప్లై అన్నది కామన్గా వచ్చేస్తుంది. మనకి రిలే వర్క్ అవ్వాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఇచ్చిన సప్లై ఇక్కడికి రావాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి సప్లై రెండో టెర్మినల్కి వస్తేనే కంప్రెసర్ అన్నది స్టార్ట్ చేసి అప్పుడు రన్నింగ్లో పడుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడికి రాకపోతే కనుక రిలే పోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇక్కడికి డైరెక్ట్ కాబట్టి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది స్టార్టింగ్ ఇక్కడికి రావాలన్నమాట. ఈ 2 టెర్మినల్కి వస్తే అప్పుడు రిలే అన్నదే పనిచేస్తున్నట్టు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇప్పుడైతే ఈ పిన్స్కి 2 వైర్లని కనెక్ట్ చేసి ఒకసారి కంప్రెసర్ అయితే ఆన్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రిలే ఓఎల్పికి అండ్ రిలేకి వైర్లు అయితే కనెక్ట్ చేసి ముందుగా అయితే ఓఎల్పి పెట్టేసాం. తర్వాత రిలే, ఇది ఎల్జీ రిలే కాబట్టి చూడండి ఇలా పెడితే మనం రైట్ సైడే టెర్మినల్ ఉందన్నమాట. అదే వైర్ఫుల్కి అయితే రిలే అన్నది ఇటు సైడ్ ఇలా వస్తుంది, అంటే ఇలా వస్తుంది అనమాట, అంతే, ఏం కాదు. అదే లేదంటే మీరు 2 పిన్లు ఉన్న అంటే 2 సైడ్స్ పిన్స్ ఉంటే ఆ రిలే తీసుకుంటే కనుక మీరు స్టార్టింగ్ ఏది రన్నింగ్ ఏది తెలుసుకుంటే కనుక అప్పుడు ఏ రిలే అయినా సరే ఎల్జీకి అయినా వైర్ఫుల్కి అయినా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే మనం ఓఎల్పి కనెక్ట్ చేసాం, అలాగే రిలే కూడా కనెక్ట్ చేసాం. ఇప్పుడైతే డైరెక్ట్ సప్లైలో అయితే పెట్టి చూడండి. ఫస్ట్ అయితే సిరీస్లో పెడదాం. చూడండి, ఫస్ట్ సిరీస్లో పెట్టి స్విచ్ ఆన్ చేద్దాం. చూడండి లైట్ వెలుగుతుంది. ఓకే, వైండింగ్ బాగానే ఉంది కదా, ఆల్రెడీ మనం అన్ని టెస్టింగ్లు అయిపోయినాయి అనుకోండి. ఇప్పుడైతే డైరెక్ట్లో పెడదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను డైరెక్ట్ ప్లగ్లో పెడుతున్నాను. ఇది డైరెక్ట్ ప్లగ్. నెక్స్ట్ కంప్రెసర్ ఫ్రేసింగ్ అనేది కొంచెం తిప్పుకుందాం. ఇప్పుడు స్విచ్ ఆన్ చేద్దాం. చూడండి కంప్రెసర్ అయితే ఆన్ అయింది. చూస్తున్నారు కదా, ప్రెజర్ కూడా వస్తుంది. నెక్స్ట్ క్లాంప్ మీటర్తో ఇనిషియల్ యాంప్స్ ఎంత తీసుకుందో చూద్దాం. 20లో పెట్టి క్లాంప్ మీటర్ అన్నది ఫేస్ కనెక్ట్ చేస్తే చూడండి 0.6 మీకు 400లో పెడితే కరెక్ట్గా తెలుస్తుంది. 0.6 యాంప్స్ అన్నది తీసుకుంటుంది అనమాట. ఇది కంప్రెసర్ ఓన్లీ ఎంప్టీ కంప్రెసర్ రన్ అవ్వడానికి 0.6 యాంప్స్ తీసుకుంటుంది. చూడండి ఇక్కడ అదిగోతో మనం 20లో పెట్టాం కాబట్టి 0 వాల్యూస్ కనబడవు. 0.61 అనమాట. ఇంక ఈ డిజిట్స్ అయితే కౌంట్ ఉండదు, 0.6 మన కౌంట్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా కంప్రెసర్ అయితే ప్రెజర్ వర్క్ అవుతుంది, ప్రెజర్ వెమ్మన్గా వస్తుంది. లాస్ట్ వీడియోలో అయితే మనం కంప్రెసర్కి ఆయిల్ ఎలా చేంజ్ చేయాలన్నది తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే కంప్రెసర్ ఆపేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియోలో అయితే మనం కంప్రెసర్ వాల్యూస్ ఎలా చెక్ చేసుకోవాలంటే స్టార్టింగ్ ఏది రన్నింగ్ ఏది అన్నది ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే సిరీస్ ల్యాంప్తో ఎలా చెక్ చేయాలి, క్లాంప్ మీటర్తో ఎలా చెక్ చేయాలి,
నెక్స్ట్ రిలేలు కనెక్ట్ చేసి కంప్రెసర్ని ఎలా ఆన్ చేయాలి మొత్తం అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకున్నారు. చాలా క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు అర్థమైపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ నచ్చితే మీరు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత కష్టపడి వీడియోస్ చేసినప్పుడు మీరు కొంచెం సపోర్ట్ చేస్తేనే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మనం ఇదే కంప్రెసర్కి డెప్త్గా అంటే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మొత్తం అంతా కలిపి ఒకే వీడియోలో పెడుతుంటే లెంత్ అన్నది ఎక్కువైపోయి చూడట్లేదని చెప్పి ప్రతి వీడియో కూడా పార్టీషన్ చేసి అన్నది ఇప్పుడు పెట్టడం జరుగుతుంది. మొన్న అయితే లాస్ట్ వీడియోలో కంప్రెసర్కి ఆయిల్ ఎలా చేంజ్ చేయాలన్నది చాలా క్లియర్ డెప్త్గా అయితే చెప్పడం జరిగింది. ఈ వీడియోలో అయితే కంప్రెసర్ స్టార్టింగ్ ఏది రన్నింగ్ ఏది ఎలా చెక్ చేసుకోవాలన్నది మొత్తం అయితే ఈ వీడియోలో అయితే తెలపడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో అయితే రిలేలు ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా రిలేలు, ఈ రిలేస్లో ఏటి ఉంటుంది, ఈ రిలే ఎలా వర్క్ అవుతుంది, నెక్స్ట్ ఓఎల్పి ఎలా వర్క్ అవుతుంది అన్నది మొత్తం అన్నీ కూడా మనం తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. మనం అయితే ఛానల్ అయితే ఫాలో అవ్వండి, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.